కళ్యాణ్ పడాల నామినేషన్స్లో శివతాండవం చేశాడు, ఇచ్చి పడేశాడు. ముగ్గురు నామినేట్ చేశారు కళ్యాణ్ పడాలని. ముగ్గురికి ముఖం మీదే మూతి మీదే ముఖం వాడిపోయేలాగా చెంప చెల్లనేలాగా సమాధానం చేసిన కళ్యాణ్ పడాల నాకు తోపనిపించేశాడు. మీకు కూడా కళ్యాణ్ పడాల తోపనిపిస్తే మాత్రమే వీడియో లైక్ చేసి కింద కామెంట్లో కామెంట్ చేసి వీడియో పూర్తిగా చూడండి. కళ్యాణ్ పడాల మాస్ ర్యాంప్ ఈరోజు మన వీడియోలో కనపడుద్ది. మీకు నీతిగా నిజాయితీగా మనకి ఇక్కడ ఏమనిపించిందో మొత్తం కక్కుతా. ఆ తర్వాత మీకేమనిపించిందో మీరు కూడా కక్కండి కామెంట్స్ రూపంలో. ఓకేనా? నీతిగా నిజాయితీగా మాట్లాడుకుందాం పాయింట్ టు పాయింట్. ఓకేనా? డిమాండ్ పవన్ బ్యాగులు సర్దుకొని వెళ్ళిపో. స్ట్రైట్ పాయింట్. ఇన్ని రోజులు నిన్నటి దాకా నేనేమనుకున్నా, డిమాండ్ పవన్ విన్నింగ్ రేస్లోకి వచ్చేసాడేమో అనుకున్నా. అతని నామినేషన్స్ చూసిన తర్వాత బ్యాగులు సర్దుకొని ఇంటికి వెళ్ళిపోవటమే కరెక్ట్ డిమాండ్ పవన్ అని నాకు అనిపిస్తుంది. ఓకే, కళ్యాణ్ని ఏమని నామినేట్ చేశాడు డిమాండ్ పవన్ అంటే, నువ్వు నాకు స్టాండ్ తీసుకోవట్లేదు అని నామినేట్ చేశాడు. మీరు అతన్ని కెప్టెన్సీలో మీరే తొలగించేసి మీరే స్టాండ్ తీసుకోవట్లేదంటే ఎలా తీసుకుంటాడు? నువ్వు రీతు ఇద్దరు కలిసి కెప్టెన్సీలో నుంచి తొలగించారు కదా, తొలగించి స్టాండ్ తీసుకోవాలంటే ఎలా? మీరు వెన్నుపూటు పొడిచేసి 4th వీక్లో నామినేషన్ పాయింట్ ఇప్పుడు చెప్తున్నాడు డిమాండ్ పవన్. చెప్పిన పాయింట్ ఏమన్నా నీట్గా చెప్పాడా అంటే, మీరు కళ్యాణ్ పడాలకి వెన్నుపూటు పొడిచి ఆ గేమ్లో నుంచి కళ్యాణ్ పడాలని తీసేసి కెప్టెన్సీ రేస్లో నుంచి మళ్ళీ ఆడియన్స్ నాగార్జున గారు అందరూ డిమాండ్ పవన్ తప్పు అని అంటే, ఆర్మీ పవన్ కళ్యాణ్ స్టాండ్ తీసుకోవట్లేదా? ఎలా స్టాండ్ తీసుకుంటాడు స్వామి? మీరే కత్తితో పొడి చేసి నొప్పి తగలకుండా ఆయింట్మెంట్ రాస్తే సరిపోతుందా? సరిపోదు కదా. మీరు తప్పు చేసి అతను సారీ చెప్పడం అనటం తప్పు. ఆ తర్వాత మీరు పొగరుగా తిరిగావు ఆర్మీ పవన్ కళ్యాణ్ అంటున్నాడు డిమాండ్ పవన్. పొగరుగా ఎక్కడ తిరిగాడు? తన తప్పు లేనప్పుడు పొగరుగా కాదు మేసం మెలేసి తిరుగుతాడు ఆర్మీ పవన్ కళ్యాణ్. ఎవరైనా కానీ మన తప్పు లేనప్పుడు అవతల వాడు మనది తప్పు తప్పు అన్నా కానీ మనం ఆ తప్పును ఒప్పుకోకూడదు. మన తప్పు ఉన్నప్పుడే తప్పు అని నీతిగా నిజాయితీగా ఒప్పుకోవాలి. అంతేకాని ఊరగా ఎవడు పడితే వాడు నీది తప్పు అంటే తప్పుని ఒప్పుకోకండి. ఆర్మీ పవన్ కళ్యాణ్ కూడా తను చెయ్యని తప్పుని తప్పు అంటే ఒప్పుకోలేదు. సూపర్ అనిపించాడు. డిమాండ్ పవన్ 2 వరస్ట్ అనిపించాడు. 2 నామినేషన్స్లో కూడా రీతు నామినేట్ చేయడంలో అయినా ఆర్మీ పవన్ కళ్యాణ్ నామినేట్ చేయడంలో అయినా ఇంతటితో డిమాండ్ పవన్ గ్రాఫ్ పడిపోయింది, తగ్గిపోయింది. నిల్పురాణం డెస్పరాణం, అంతకు మించి ఇంకేం లేదు. ఇచ్చి పడేశాడు ఆర్మీ పవన్ కళ్యాణ్ మాత్రం. ఆ తర్వాత ఆర్మీ పవన్ కళ్యాణ్ ఎవరు నామినేట్ చేశారు? సంజన గారు. సంజన గారిది మాత్రం రివెంజ్ నామినేషన్ అని నాకు అర్థమైపోయింది స్వామి. ఆర్మీ పవన్ కళ్యాణ్ నిన్న సండే రోజు వీక్నెస్ ఎవరంటే సంజన గారి పేరు చెప్పాడు కదా, అందువలన ఇప్పుడు రివెంజ్ నామినేషన్ అయితే సంజన గారు చేశారు. అసలు సంజన గారికి చిన్న పాయింట్ అర్థమైతే ఆర్మీ పవన్ కళ్యాణే కదా తనని గేమ్లో నుంచి సంచాలకగా తను మంచి డెసిషన్ తీసుకుని తనని గేమ్లో ఉంచింది. సుమన్ శెట్టి గారిని అవుట్ చేసి సంజన గారిని విన్ చేసింది ఆర్మీ పవన్ కళ్యాణే కదా. ఆయన ఎక్కడ ఆర్మీ పవన్ కళ్యాణ్ బయాస్డ్గా లేడు. ఓకేనా? ఇక్కడ సంజన గారి నామినేషన్ రివెంజ్ నామినేషన్. ఆ తర్వాత సుమన్ శెట్టి గారు ఏమన్నా ఇంటర్నేషనల్ పాయింట్ చెప్పి కళ్యాణ్ నామినేట్ చేశాడా అంటే అంతకు మించి తుప్పాస్ నామినేషన్స్. ఆ రోజు సుమన్ శెట్టి గారు సంజన గారు గేమ్ ఆడిన తర్వాత సుమన్ శెట్టి గారు ఓడిపోయిన తర్వాత సుమన్ శెట్టి గారి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి అన్నారు, అవన్నీ మైండ్లో పెట్టుకోగాకండి, నేను అలా కాదు, అంత బ్రెయిన్కి నేను తీసుకోను, అవన్నీ వదిలేయండి అన్న సుమన్ శెట్టి గారు ఈ రోజు నామినేషన్స్లో కళ్యాణ్ పడాలని ఎలా నామినేట్ చేస్తాడు? గన్ పాయింట్ సుమన్ శెట్టి గారి ఫ్యాన్స్ని అడుగుతున్నా నేను. ఓకేనా? ఇన్ని రోజులు మనం స్వాతి ముత్యం అనుకున్నాం సుమన్ శెట్టి గారిని, కానే కాదు. తప్పు చేశాడు. తప్పు చేసినప్పుడు కూడా తప్పు చేశాడని గట్టిగా నిర్భయంగా నీతిగా నిజాయితీగా ముఖం మీదే చెప్పేయాల. ఆ రోజు ఆయన ఏమన్నాడు? అవన్నీ మనసులో పెట్టుకోగాకండి, నేను అలా కాదు ఇలా కాదు అని. ఓకే, నామినేషన్స్ స్టార్ట్ చేసావా? ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ కానీ స్టార్ట్ చేసావు. ఎందుకు జుట్టు ఇలా ఏమైంది? మీ హెయిర్కి బాగానే ఉంది కదా మీ హెయిర్. 2 వరస్ట్ అనిపించింది స్వామి. ఆర్మీ పవన్ కళ్యాణ్ మీకు ఫింగర్ చూపించాడా? మీరు ఫింగర్ చూపించలేదా? చూపించారు కదా. నామినేషన్స్ పాయింట్లో పాయింట్ చెప్తా ఫింగర్ చూపించాడు అంతే. దాన్ని హైలైట్ చేయాల్సిన అవసరం లేదు సుమన్ శెట్టి గారికి మాత్రం. అవునా కాదా? పాయింట్ ఏదో మాట్లాడలేక సుమన్ శెట్టి గారు ఆ ఏళ్ళు చూపించావు అనే పాయింట్ అయితే హైలైట్ చేశారు స్వామి. 2 వరస్ట్ అనిపించారు. ఇన్ని రోజులు స్వాతి ముత్యం అనుకున్నా కానీ స్వాతి ముత్యమే కాదు. అసలు ఏమీ తెలియదు స్వామి. గేమ్ అంటే ఆయనకు అర్థం కావట్లేదు. ఫస్ట్ పాయింట్, ఇన్ని రోజులు ఏదో కామెడీ వేలో మంచోడు అని ఉంచుకున్నాం అంతే. కానీ ఇలా బిహేవ్ చేస్తే మాత్రం సుమన్ శెట్టి గారు టాప్ 5కి అనర్హుడు. అసలు అవసరం కూడా లేదని నాకు అనిపిస్తుంది. మీకు కూడా అదే అనిపిస్తే లైక్ చేసి కింద కామెంట్లో తెలపడమా. ఆ తర్వాత ఇమ్ము నామినేషన్స్ ఇంటర్నేషనల్. అసలు ఇమ్ము ఆడే సేఫ్ ప్లేకి నాకు పిచ్చెక్కిపోద్ది. ఓకేనా? భరణి గారు ఉండాలి అనుకుంటాడు. లాస్ట్ వీక్ అదే నామినేషన్స్, ఈ వీక్ ఇదే నామినేషన్స్. మరి శ్రీజన్ ఎందుకు పంపించాయా? భరణి గారు నీకు హౌస్లో ఉండాలనుకున్నప్పుడు ఆయన గేమ్ ఆడట్లేదంట. ఆయనకి హెల్త్ బాగా లేకపోతే కదా గేమ్ ఆడలేదు. బ్రిక్స్లో ఆయనకి ఇంజురీ అయింది, కానీ గేమ్ ఆడుతున్నాడా లేదా?
లాస్ట్ వీక్ బొమ్మలు దాంట్లో నీకు డెమాన్ పవన్ అండ్ భరణి గారు ఇద్దరే ఫస్ట్ లగెత్తారు. నువ్వు ఇంకా వీక్ వెనకే ఉన్నావు కదా, లగెత్తలేకపోయావు కదా, ఇంకెక్కడ ఆయన గేమ్ ఆడలేకపోతాం. ఆయన హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ గేమ్ ఆడాడు. నువ్వు ఆయన హెల్త్ ఇష్యూస్ గురించి మాట్లాడటం నాకైతే అస్సలు నచ్చలేదు. ఇమాన్యుయల్ భరణి గారికి కూడా నచ్చలేదు. కరెక్ట్గా అదే పాయింట్స్తో నిన్ను నామినేట్ చేశారు. టూ గుడ్ అనిపించింది. ఒక్కసారి ఆడియన్స్లోకి వెళ్ళిరా ఇమాన్యుయల్ అని చెప్పాడు కదా భరణి గారు, ఆ పాయింట్ కూడా బాగా అనిపించింది. ఇన్ని రోజులు నామినేషన్స్లోకి రావడానికి భయపడతావేంటి స్వామి? నామినేషన్స్లోకి వస్తే కదా నీ ఫ్యాన్స్ ఎవరు నీకెవరు ఓట్లు వేస్తారని తెలిసేది. ఓకేనా? నాకైతే ఇమాన్యుయల్ భరణి గారిని హెల్త్ ఇష్యూ గురించి మాట్లాడడం అయితే టూ వరస్ట్ అనిపించింది. భరణి గారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదా? ఎక్కడ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు స్వామి. ఒకసారి దెబ్బ తగిలింది, లేస్తున్నాడు, నించున్నాడు, గేమ్స్ ఆడుతున్నాడు, వెళ్ళొచ్చాడు, మళ్ళీ వచ్చాడు, బంధుత్వాలని పొడుస్తానే ఉన్నారు. అందరూ ఇంతమంది పొడిచినా కానీ ఆయన లేచి నిలబడ్డాడు. నువ్వు ఒక్క సేఫ్ గేమరా నిన్ను అనేలేకే నువ్వు పడిపోయి ఏడుస్తున్నావే. ఆయన ఎన్ని మాటలు అన్నారు, అయినా లేచి నిలబడి ఉండలేదా? ఇమాన్యుయల్ నువ్వు తప్పు చేసావు. ఇదే నా పాయింట్. ఈరోజు నామినేషన్స్ మీకు కాదు, నా నామినేషన్స్ మీ అందరికీ వేస్తున్నాను. ఈరోజు నేను కూడా మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా. ఇమాన్యుయల్ గుర్తుపెట్టుకోండి, ఇమాన్యుయల్ తప్పు చేశాడు, రివెంజ్. ఆ తర్వాత ఇమాన్యుయల్ రీతును నామినేట్ చేశాడు. అబ్బా, ఇమాన్యుయల్ చూస్తే పిచ్చెక్కిపోద్ది స్వామి. రీతుకి ఏం నామినేట్ చేశాడు? నువ్వు అసలు గేమ్సే ఆడమంటున్నాడు. అక్కడ ఉన్న లేడీస్లో అందరికంటే సూపర్గా గేమ్ ఆడేది రీతు చౌదరి అయిన కదా. రీతు చౌదరి కూడా గేమ్స్ ఆడుతుంది. రీతు చౌదరి సంచాలకుగా ఫెయిల్ అయిందన్నారే. నాకైతే రీతు చౌదరి సంచాలకుగా ఫెయిల్ అవ్వలేదు. కానీ డెమాన్ని విన్నింగ్ చేయాలంటే అక్కడ డెమాండ్ని తీసేలేదు అంతనే ఒప్పుకుంది. చూసావా, అక్కడ రీతు చౌదరి ఫెయిల్ అయిపోయింది సంచాలకుగా. ఓకేనా? కన్ఫ్యూజ్ అయిపోయింది. ఇది మాత్రం నిజం, కన్ఫ్యూజ్ అయిపోయింది, ఫెయిల్ అయిపోయింది. తనే ఒప్పుకుంది. ఈరోజు వాష్రూమ్లో కూర్చొని ఏడస్తా తనే ఒప్పుకుంది. నేను డెమాండ్ని గెలిపించాలని చూశాను, నన్ను డెమాండ్ ఇలా వెన్నుపోటు పుడుస్తున్నాడా నేను అనుకోవట్లేదని అనిపించింది స్వామి. నాకు కూడా రీతు సంచాలకుగా వర్స్ట్ ఆ రోజు బిహేవ్ చేసింది, బాగాలేదు. కానీ గేమ్స్లో రీతు చౌదరి గేమ్స్ ఆడట్లేదంటే మాత్రం నేనైతే అసలు ఒప్పుకోను. ఇచ్చి పడేస్తుంది రీతు చౌదరి గేమ్స్. డెమాన్ నామినేషన్స్ మామ, ఇక్కడ ఈ పాయింట్స్ బాగా వినండి మామ. డెమాన్ నామినేషన్స్, డెమాన్కి బుద్ధి ఉందా బుర్ర ఉందా అనేది నాకు అర్థం కావట్లేదు. బుద్ధి బుర్ర రెండూ అయితే లేవనిపించింది. ఒక నేషనల్ టెలివిజన్ షోలో నీ వైపు స్టాండ్ తీసుకుని ఆ అమ్మాయి నువ్వు మోకాల మీద కూర్చుంటే నీ వైపు స్టాండ్ తీసుకొని నీది ఎలాంటి తప్పు లేదని నీ వైపు నిలబడింది రీతు చౌదరి. డెమాన్ పవన్ నీకు అది గుర్తుందా? ఇక్కడ తను నిన్ను కావాలని బ్యాట్ చేస్తుంది ఆడియన్స్ ముందు. ఎక్కడ బ్యాట్ చేస్తుంది? నిన్ను కావాలని, నిన్ను బ్యాట్ చేయాలనుకుంటే తనకి చాలా సార్లు ఛాన్సెస్ వచ్చినాయి, ఒక్కసారి కూడా నిన్ను బ్యాట్ చేయాలని చూడలేదు. డాట్ మై పాయింట్. ఈ వీడియో చూసే వాళ్ళందరూ నిజమా కాదా? రీతు చౌదరి బ్యాట్ చేయాలని చూసిందా ఒక్కసారైనా? కానీ ఎన్ని పాయింట్స్లో నిన్ను నాగార్జున గారు తిడుతున్నా కానీ రీతు చౌదరి నిన్ను వెనకేసుకొని వచ్చింది. అది నీకు అర్థమవుతుందా? ఏదేమో నామినేట్ చేయాలని నామినేట్ చేయటం తప్పితే అదేం లేదు. సాయి గురించి నువ్వు నామినేట్ చేయటం ఏంటి? సాయి రెబల్ అని తెలియదు, అయినా కానీ సాయిని ఎందుకు తీసేసావు అంటున్నాడు. అక్కడ సాయి నామినేట్ చేసుకుంటాడు కదా. ఓకే, నువ్వు సాయికి నీకు అంత క్లోజా? నీకు రీతు చౌదరి అంత క్లోజ్ కాదా? నామినేట్ చేయాలా, ఏదో హైలైట్ అవ్వాలని తప్పితే డెమాన్ పవన్ నామినేషన్స్ టూ వరస్ట్ అనిపించినాయి. ఆర్మీ పవన్ కళ్యాణ్ కూడా అదే పాయింట్. ఇంకో పాయింట్ ఏంటి? సాయికి నువ్వు బ్యాక్ బిచ్చింగ్ చేసావు, నా గురించి సాయి గురించి మాట్లాడుతున్నావు అన్నాడు. ఇంతవరకు ఆర్మీ పవన్ కళ్యాణ్ ఒక్కరి దగ్గర వెళ్ళి కూడా బ్యాక్ బిచ్చింగ్ చేయలేదు. ఎవరి గురించి ఎక్కడ వెనకాల మాట్లాడలేదు. ఇది మాత్రం నిజం. డెమాన్ పవన్ బ్యాగులు సర్దుకో ఇంటికి వెళ్ళిపో, ఇది నిజం మామ. ఆ తర్వాత రీతు సంజన గారు నామినేట్ చేసింది. ఇక్కడ రీతు నామినేషన్స్ కూడా నాకు నచ్చలేదు. సంజన గారు ఒక్కరోజు కూడా పోర్ట్రేట్ చెయ్యలేదు, సింపతి కార్డ్ ఆడలేదు. సింపతి కార్డు వాడారు అనటం తప్పు రీతు చౌదరి. సంజన గారికి లాస్ట్ 2 వీక్స్ సింపతి చేసే అవకాశం వచ్చింది, తను సింపతి చేయలేదు. టూ గుడ్ అనిపించింది. డెమాన్ పవన్ అండ్ రీతు ఇద్దరు అరుచుకునేటప్పుడు, గొడవ పడ్డప్పుడు సంజన గారు వెళ్ళి మాట్లాడుతుంటే రీతు అలిగి వెళ్ళిపోయింది. అది నాకు నచ్చట్లేదు. మినిమం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. నువ్వు లోలో ఉన్నావనే కదా సంజన గారు వచ్చి నీతో మాట్లాడాలని చూసింది. నువ్వు అలా ఎందుకు బిహేవ్ చేసావు రీతు చౌదరి అని గన్ పాయింట్. రీతు చౌదరిని నేను నామినేట్ చేస్తా అడుగుతున్నా. ఆ తర్వాత సుమన్ శెట్టి గారి కళ్యాణ్ని. సుమన్ శెట్టి గారు మంచోడు అనుకుంటే ముంచి అవతల పడేసాడు స్వామి. ఆ రోజు మీరు మాట్లాడిన మాటలు ఏంటి, ఈరోజు మీరు మాట్లాడిన మాటలు ఏంటి? పట్టించుకోనన్న మీరే ఎందుకు అంత కావాలని పట్టించుకున్నారు? ఓకేనా? నాకైతే సంచాలక ఆర్మీ పవన్ కళ్యాణ్, సుమన్ శెట్టి అని సంజన గారు ఉన్నప్పుడు బయాస్డ్గా లేడు, నీతిగా నిజాయితీగా కరెక్ట్ వైపే ఉన్నాడు. అది సుమన్ శెట్టి గారు కూడా అర్థం చేసుకోవట్లేదు, సంజన గారు కూడా అర్థం చేసుకోలేదు. సంజన గారి వైపే ఉన్నాడు కదా ఆ రోజు, నీతిగా నిజాయితీగా మీది తప్పు లేదన్నప్పుడు పవన్ కళ్యాణ్ మీ వైపే ఉన్నాడు కదా. మీరు ఎలా పవన్ కళ్యాణ్ నామినేట్ చేస్తారు సంజన గారు? నాకు సంజన గారు కూడా పవన్ కళ్యాణ్ నామినేట్ చేసినప్పుడు నచ్చలేదు. కానీ రీతు చౌదరి సంజన గారిని నామినేట్ చేసింది టూ వరస్ట్. సంజన గారు ఎప్పుడు పోర్ట్రేట్ చేయలేదు. ఓకేనా? తనని చాలాసార్లు ఎవరు గేమ్స్లో తీసుకోకపోయినా కానీ తను ఎప్పుడు కెమెరాస్ దగ్గరికి వెళ్ళి పోర్ట్రేట్ చేయలేదు. ఇది మాత్రం నిజం. మైండ్ లేదు అని అనింది సంజన గారు అంటున్నారు.
మరి మైండ్ లేదు అని అనిన సంజన అని నువ్వు రీతు చౌదరి నువ్వేమన్నావు? గేమ్స్ ఆడలేరు, ఊరకనే వచ్చారు, ఊరకనే ఉంటారు అన్నావు కదా, అది తప్పు కదా. ముఖం మీద ఒకరిని అలా అనడం తప్పు కదా. ఆమె అన్ని గేమ్స్ ఆడింది, సూపర్గా ఆడింది. నువ్వు గేమ్స్ ఆడే సూపర్గా ఆడావు. ఈ పాయింట్లో ఇద్దరు రాంగే. అంటదా తనూజ రీతును సేవ్ చేసింది, కళ్యాణ్ ఎందుకు సేవ్ చేయలేదు అని అడుగుతున్నారు కదా. అక్కడ కరెక్ట్, తనూజ రీతును సేవ్ చేయడమే కరెక్ట్, ఓకేనా. ఎందుకంటే కళ్యాణ్ పడాల ఓట్ బ్యాంక్ పెరగాలి మామ. ఇదందరూ మీ కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ అర్థం చేసుకోండి. తనూజని బ్యాట్ చేయాలని అయితే చూడదు. తనూజ కూడా గుడ్, ఓకేనా. నాకు తనూజ కూడా గుడ్ అనిపించింది. కానీ కళ్యాణ్కి ఒకరినే నామినేషన్ చేసే పవర్ ఇచ్చింది చూసారా, అది అయితే నాకు కొంచెం నచ్చలేదు. కళ్యాణ్ కూడా 2 ఇవ్వాల్సిందని నాకు అనిపించింది, ఒకటే ఇచ్చింది, అది నచ్చలేదు. కానీ కళ్యాణ్ని నామినేషన్స్లో నుంచి సేవ్ చేస్తే కళ్యాణ్ ఓట్ బ్యాంకే తగ్గిపోద్ది, ఇక్కడ కళ్యాణ్కే పర్లేదు అని నాకు అనిపించింది. మా మీలో ఎంతమందికి డిమాండ్ పవన్ ఇంకా బ్యాగులు సర్దుకొని వెళ్ళిపో, నువ్వు బిగ్ బాస్ హౌస్లో కష్టం, ఇమాన్యుల్ ఇంకా కట్టప్ప ముసుగు తీసేయి అని అనిపించింది లేదా? భరణి గారు ఇదే రేంజ్లో మీరు ఉండండి, ర్యాంపేజ్ ఉంటుంది, మీకు అనిపించింది లేదా? ఆర్మీ పవన్ కళ్యాణ్ శివతాండవం మీరు చూసారా లేదా? ఈ రోజు నేను ఆర్మీ పవన్ కళ్యాణ్ ఒక శివతాండవాన్ని చూసా. మీరు కూడా చూస్తే మామ ఖచ్చితంగా లైక్ చేసి కింద కామెంట్లో తెలపండి, ఆర్మీ పవన్ కళ్యాణ్ శివతాండవం మేము కూడా చూసాం బ్రో అని. మనకి ఇక్కడ ఏదనిపిస్తే అదే చెప్పాం.